హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను ఇన్స్టాగ్రామ్లోనే ఫిట్ ఫ్లెక్స్ అండ్ ఇండియా అనే పేజ్ నుండి లెగ్గిన్స్ని ఆర్డర్ చేసుకున్నానండి. మినిమం 3 చేసుకోవాలంట. 660 అన్నది. ఓకే అని ఆర్డర్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అమౌంట్ ఫ్రీ షిప్పింగ్ అన్నది. ఓకే అన్నది. తర్వాత స్కానర్ అదే మెసేజ్ పెట్టింది. స్కాన్ అవ్వకపోతే నెంబర్ ఇచ్చింది. నెంబర్ దానికి అమౌంట్ గూగుల్ పే చేశాను. ఓకే. నెక్స్ట్ ఏమో అడ్రస్ అడిగింది. అవన్నీ అడిగింది. పెట్టడం అన్నీ అయిపోయి మెసేజ్లు అయిపోయింది. తర్వాత మీ ఆర్డర్ కన్ఫర్మ్ ఉన్నది. అయినా 1 or 2 డేస్కి ట్రాక్ డీటెయిల్స్ పెట్టింది. ఓకే, 4 డేస్ వరకు అది మూవ్ అయింది. ఒక 4 డేస్ తర్వాత అన్డెలివర్డ్ అని వచ్చింది. వచ్చిన తర్వాత అప్డేట్ ఏం లేదు చూడండి మేడం అంటే ఓకే నేను చూస్తాను అన్నది. అయిన తర్వాత 2 డేస్ తర్వాత అంటుంది డెలివరీ అదే ఎండింగ్ అయిన టైంకి మీరు కాల్ చేసి అడగాలి కదా మేడం. మేము ఎందుకు అడుగుతామండి? కాల్ చేసి వాళ్ళు మనకు చెప్పాలి డెలివరీ వచ్చింది తీసుకోండి అనేసి. వాళ్ళు మన దగ్గరికి వస్తారు కదా. డెలివరీ వచ్చిన తర్వాత మనం వాళ్ళు కాల్ చేసి అడగాలంట డెలివరీ వచ్చింది కదా మాకు ఇవ్వండి అనేసి ఆర్డర్. అలా అని అడిగితే ఓకే నేను చూస్తాను మీది కన్ఫర్మ్ అయిపోయిందిలే అండి వస్తుంది అని అన్న. వెయిట్ చేయమంది. ఓకే వెయిట్ చేసిన నా 4 డేస్ తర్వాత అక్కడికి అయిన తర్వాత ఏమంటుంది మళ్ళీ మీ ఆర్డర్ మాకు రిటర్న్ వచ్చేసింది మా షాప్కి, నేను రీడెలివరీ పెడతాను అన్నది. ఓకే అన్నది. నేను ఇంకా 4-5 డేస్లో మీకు వస్తుంది అని అంటే ఈసారి కరెక్ట్గా ఆర్డర్గా పెట్టండి కరెక్ట్ అడ్రస్కి అని అంటే ఓకే అన్నది. అయిన తర్వాత ట్రాక్ డీటెయిల్స్ అడిగితే పెడతాను అన్నది, మరి పెట్టలేదు. ఓకే అని ఊరుకున్నాను. అయిన తర్వాత అక్కడికి 4-5 డేస్ అయిపోయింది కానీ డెలివరీ రాలేదు. రాకపోతే అడిగితే అంటుంది పెట్టాను వస్తాను వెయిట్ చేయండి అంటుంది. అలా 15 డేస్ వరకు అయిపోయిన అడిగితే మళ్ళీ మీరు ఆర్డర్ కరెక్ట్గా రాకపోతే మనీ రిఫండ్ చేయండి అని అన్నాను. అడ్రస్ కరెక్ట్గా లేకపోతే అంటే అలా చేయదంట, రీడెలివరీ మాత్రమే చేస్తుందంట. అక్కడికి కూడా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ తర్వాత మళ్ళీ అంటుంది మాకు రిటర్న్ వచ్చేసింది షాప్కి అని అంటుంది. ఏమనంటే అలా అంటే ఎలా అవుతుంది? పంపాలి కదా. అయితే డెలివరీ అయినా కరెక్ట్గా అడ్రస్కి ఇవ్వాలి. ఇన్ని ఆన్లైన్ షాపింగ్ చేసి అన్నిటికీ కరెక్ట్గానే ఉంది అడ్రస్, నీ ఒక్కదానికే లేదా అడ్రస్ కరెక్ట్గాను? అంతా ఫేక్ బిజినెస్. ఇలాంటి ఫేక్ బిజినెస్లు చేసుకొని రియల్గా బిజినెస్ చేసిన వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల. ఒక్కొక్క మెసేజ్కి రిప్లై ఉండదు, కనీసం కాల్ చేసినా లిఫ్ట్ చేయరు, ఏం లేదు. అడిగితే ట్రస్టెడ్ పేజీ మాదేనంట. ట్రస్టెడ్ పేజీ అయినప్పుడు మనీ అయినా రిఫండ్ ఇవ్వాలి, లేకపోతే ఆర్డర్ అయినా కరెక్ట్ అడ్రస్కి ప్లేస్ చేయాలి. ఏదీ లేదు, అలా ఉండిపోతున్నారు. మనీ ఇచ్చేవారికే ఇదంతా బిజినెస్, ఫేక్ బిజినెస్ పెట్టుకొని ఇలా జనాల దగ్గర జనాలు బాగా మోసం చేయడం నేర్చుకున్నారు.